హనుమకొండలో నేటి నుంచి మేడారం జాతర హుండీల లెక్కింపు ఉండనుంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కింపు ఏర్పాటు చేశారు. మేడారం జాతర హుండీలకు మంత్రి కొండా సురేఖ పూజలు చేశారు. రికార్డు స్థాయిలో ఈసారి జాతరలో 828 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర అనంతరం హుండీలు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. సమ్మక్క హుండీలు 294, సారక్క హుండీలు 294, పగిడిద్దరాజులు 76, గోవిందరాజు 76 హుండీలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 10 రోజుల పాటు హుండీల లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత జాతరలో 540 హుండీలు ఏర్పాటు చేయగా ఈసారి జాతర 828 హుండీలను ఏర్పాటు చేశారు అధికారులు. మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసిన వెంటనే హుండీల లెక్కింపు మొదలు పెట్టారు. నేటి నుంచి 10 రోజుల వరకు హుండీల లెక్కింపు జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. ఆ జాతర కొనసాగింది. ఈసారి దేవాదాయ శాఖ అధికారులు 828 హుండీలను ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం జాతరకు సంబంధించినటువంటి హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపు క్రితమే మంత్రి కొండా సురేఖ టీడీపీ కళ్యాణ మండపం చేరుకొని ఇక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితులు నాకు అందుబాటులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే హుండీల కౌంటింగ్ ప్రారంభించిన మాటలు ఎట్లా ఎంతమంది సిబ్బంది పాల్గొనబోతున్నారు, ఎప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, ఏం చెప్తారు మేడం? 250 నుంచి 300 మెంబర్స్ సిబ్బంది పాల్గొనబోతా ఉన్నారు. లాస్ట్ టైం 13 crores ఇన్కమ్ వచ్చింది. ఈసారి ఇంకా చాలా ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈసారి జాతర దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయింది. చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది, 1.5 కోటి లాస్ట్ టైం అయితే, ఈసారి 2.5 కోట్ల జనాభా రావడం జరిగింది. అందుకని ఇన్కమ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము ఎక్కువనే అమౌంట్ వస్తుందని ఊహిస్తా ఉన్నాం. కౌంటింగ్ ప్రక్రియ ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఎంతమంది సిబ్బంది మొత్తం పాల్గొంటున్నారు ఇందులో? 300 వరకు పాల్గొంటున్నారు. ఈ టైం అంటే ఇక వాళ్ళు టైం చెప్పలేము. హుండీ ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న డబ్బును బట్టి టైం ఉంటుంది. ఒక్కోసారి లాస్ట్ టైం అయితే 1 నుంచి 10 రోజుల వరకు పట్టేది. ఈసారి ఎక్కువ పడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ హుండీలు కూడా పెట్టారు. ఈసారి 223 హుండీలు ఎక్కువ పెట్టారు. దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటుందని అనుకుంటాను. సీసీ కెమెరాలు కూడా దాదాపు 23 సీసీ కెమెరాలు పెట్టారు. రెవెన్యూ ప్లస్ పోలీసు ప్లస్ ఎండోమెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ల పర్యవేక్షణలో ఈ లెక్కింపు అనేది జరుగుతుంది. లాస్ట్ జాతర 13 కోట్ల చిల్లర వచ్చిన ఈసారి ఎంత వచ్చి ఆదాయం అనుకుంటారు, ఏం చెప్తారు? నేను 50 కోట్ల వరకైనా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. దేవాదాయ శాఖ మంత్రి అభిప్రాయం అయితే ఒక 50 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ ఆదాయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ హుండీ లెక్కింపు 10 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. 10 రోజుల పాటు ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ 10 రోజుల పాటు చేసి ఈసారి 828 హుండీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అందుబాటులో అధికారులు సిబ్బంది అవసరం మాట్లాడదాం. ఎన్ని రోజుల పాటు ఈ హుండీల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది? ఎంత వచ్చే ఆదాయం అని ఏం చెప్తారు? ఆదాయం గతంతో పోలిస్తే ఈసారి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోయినసారి 525 హుండీలు మాత్రమే పెట్టడం జరిగింది. ఈసారి 828 హుండీల వరకు పెట్టాం. కాబట్టి కొంచెం ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి తమరన్నట్టుగా ఈ హుండీ లెక్కింపు దాదాపు ఒక 1 వారం రోజులని అనుకుంటున్నాము. ఇంకా కూడా హుండీ యొక్క సంఖ్య పెరిగింది కాబట్టి ఇంకొక 2-3 రోజులు ఎక్కువ పట్టచ్చు. దాదాపు ఒక 10 days వరకు పట్టచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఈ బియ్యం కావచ్చు, బెల్లం కొంతమంది వేసి ఉంటారు కదా, దాన్ని ఎట్లా వేరు చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా ఎట్లా కొనసాగుతుంది? ఈ ప్రాసెస్ అంతా మా డెప్యుటేషన్ సూపర్వైజింగ్ సిబ్బంది కూడా మేము తీసుకుంటున్నాము. దాదాపు ఒక 200 వరకు వస్తున్నారు. అదేవిధంగా వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ఒక 150-200 ఎందుకంటే 300 వరకు మ్యాక్సిమం ఎవ్రీడే ఉంటారు. సో ఈ ప్రాసెస్ క్యాష్ సెగ్రిగేషన్ అంతా దానికి సెగ్రిగేషన్ చేసేసి చేంజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ చేంజ్ కూడా మేము దాన్ని సెగ్రిగేషన్ చేసేసి కౌంటింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తాము. ఆ బియ్యం వచ్చినాయి, బియ్యం సపరేట్గా కూడా వాటిని కూడా మిషన్స్ తోటి సెగ్రిగేట్ చేసేసి బియ్యం సపరేట్గా మనం బస్తాల్లో బాగా నింపేసేసి దాని ప్రాసెస్ ప్రకారంగా దాన్ని చేయడం జరుగుతుంది. కొంతమంది బంగారం, వెండి కూడా కానుకలు సమర్పిస్తారు. వాటిని ఎట్లా డిఫరెంట్ చేస్తారు? ఒక్కరోజు ఎన్ని హుండీలు లెక్కించే అవకాశం ఉంటుంది, ఏం చెప్తారు? దాదాపు ఒక రోజు దగ్గర ఒక 20-30 లేకపోతే ఒక 50 వరకు లెక్కించవచ్చు అని అనుకుంటున్నాను మ్యాక్సిమమ్.
కొన్ని హుండీస్లో బంగారం అంటే మనకి ఇక్కడ మెయిన్ బెల్లం ఎక్కువ అంటే బంగారం మీన్స్ గుడ్ బెల్లం ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్ని హుండీస్లో కొద్దిగా బెల్లం ఎక్కువ పడిపోయి కూడా కొంత నోట్ అంతా కూడా తడవడం స్క్రాప్ అవడం అట్లా కూడా చిన్న చిన్న కొన్ని ఒక 10 హుండీస్ అట్లా రావచ్చు. సో అట్లాంటిది కూడా మేము మళ్ళీ వాటిని కూడా మళ్ళీ మేము తీసి మళ్ళీ వాటిని ఒక హుండీస్ ఏవైతే ఉన్నాయో హుండీస్లో వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో అదంతా కూడా స్క్రాప్ కాకుండా మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసేసి మళ్ళీ కౌంటింగ్లో రికార్డులోకి తీసుకోవడం జరుగుద్ది. కంప్లీట్ స్పాయిల్ అయిన వాటిని మాత్రం మనము వాటిని సపరేట్ చేసేసి సపరేట్ మూట కట్టేసి హుండీలోనే భద్రపరచడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రక్రియ అంతా కూడా యాజ్ యూజువల్గా లాస్ట్ టైం ఏ విధంగా జరిగిందో దానికంటే కూడా ఈసారి సిబ్బంది అవన్నీ పెంచాం కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్గానే మేము చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ లెక్కింపులో భాగంగా మనకి మెయిన్ సీసీ సర్వైలెన్స్ అవన్నీ కూడా మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అంతా కూడా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా పోలీసు రెవెన్యూ అందరు కూడా ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ప్రైజెస్లో డిపార్ట్మెంటల్ మా స్టాఫ్ అందరు ప్రైజెస్లో చేయడం. ఇది దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులం అయితే ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి 828 హుండీలను ఏర్పాటు చేశాం. గత జాతరలో 13 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కానీ ఈసారి ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితుల ప్రతి కొద్దిసేపు క్రితమే టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హుండీల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి హుండీల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. సింధు. థ్యాంక్ యూ తిరుపతి.